హలో గైస్, అలవైకుంఠపురం అనే తమిళ సినిమా చాలా బాగుంటుంది. అసలు తమిళ యాక్టర్ అల్లు అర్జున్ जो जैसे कि अलावैकुंठपुरम लो एक्चुअली तमिल फिल्म है, ऐसा नहीं है कि वो कुछ पैन इंडिया फिल्म था, पर लोगों ने हिंदी में भी देखा है. అక్కడ డైనింగ్ టేబుల్ మీద ఇడ్లీలో సాంబార్ పోసుకొని తింటుంటే చాలా మైండ్ పోయింది నాకు. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. త్రివిక్రమ్ గారి గురించి తెలిసిందే కదా, ఆయన ఎన్ని సినిమాలు తీసాడో అన్ని తమిళ్లోనే ఉంటాయి. అలవైకుంఠపురం అనే తమిళ సినిమాలో క్యాస్టింగ్ ఆల్మోస్ట్ అందరూ తమిళ వాళ్ళే ఉంటారు, ఒకరిద్దరు తెలుగు వాళ్ళు ఉంటారు అంతే. నాకు కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. కోప్పడకండి, చెప్తా. పూజా హెగ్డే దేవా మూవీ సక్సెస్ మీటో లేదా ఏదో అదొక ఈవెంట్ లాంటిదో, ఆ ఈవెంట్లో అలవైకుంఠపురం అనే ఒక తమిళ సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసింది అనే టోన్లో మాట్లాడారు. అసలు ఆవిడ ఏ మూడ్లో ఉండి మాట్లాడారో, ఇంటెన్షనల్గా మాట్లాడారో లేకపోతే తెలియక మాట్లాడారో అర్థం కావట్లేదు. పోనీ ఇప్పుడు 100 సినిమాలో 200 సినిమాలో చేస్తుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది భయ్య. తమిళ సినిమానో తెలుగు సినిమానో ఏదో అనుకుని ఉండొచ్చు, కానీ ఆవిడ తీసిందే 25 నుంచి 30 సినిమాలు అంతే, రఫ్గా అంతే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. పోనీ అది వదిలేద్దాం. అల్లు అర్జున్ ఏమైనా తమిళ యాక్టరా, త్రివిక్రమ్ ఏమైనా తమిళ డైరెక్టరా? అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా కాదు భయ్య, 2 సినిమాలు తీశారు, అలవైకుంఠపురంలో అండ్ అరవింద్ సమేత. ఎందుకు మర్చిపోయారు ఏమో. ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. ఎంత మాత్రం తెలుగులో సినిమాలు తీయకపోతే ఇలా మాట్లాడతారా? సినిమాలు ఏమేమి సినిమాలు తీశారో కూడా మర్చిపోతారా? సరే గైస్, ఈ వీడియో చూడండి, ఫ్రెష్గా వచ్చింది. దట్స్ ఇట్. ఐ విల్ మీట్ యు విత్ అనదర్ వీడియో.